వెల్కమ్ టు చందనం మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B సెకండ్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ స్పియర్ నేర్చుకుందామా. Evaluate triple integral x square plus y square plus z square into dx into dy into dz taken over the volume enclosed by the sphere x square plus y square plus z square equal to 1. Solution. Given sphere x square plus y square plus z square equal to 1. This is in the form of x square plus y square plus z square equal to r square. Therefore, center O equal to 0, 0, 0. Origin is the center and radius r equal to 1. Consider the spherical coordinates. ఆర్. సో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే పోలార్ కోఆర్డినేట్స్ నోటేషన్ తీసుకుందామా. స్పెరికల్ కోఆర్డినేట్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ ఫై, వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ ఫై, z ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. సో ఇచ్చిన షేప్ మనకి స్పెరికల్ షేప్ కాబట్టి దాన్ని సాటిస్ఫై చేసే కోఆర్డినేట్స్ని ఇలా తీసుకుంటే కనుక అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తాన్ని స్పెరికల్ కోఆర్డినేట్స్లోకి చేంజ్ అయిపోతున్నాం. అండ్ dx ఇంటూ dy ఇంటూ dz ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ థీటా dr ఇంటూ d theta into d phi. సో ఎక్స్ వై జెడ్ టర్మ్స్ ఇవి. వాటి యొక్క డెరివేటివ్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆర్ స్క్వేర్ సైన్ థీటా ఇంటూ డిఆర్ ఇంటూ డి థీటా ఇంటూ డి ఫై. టేక్ ద లిమిట్స్ ఆఫ్ ఆర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ థీటా ఫై నోటేషన్స్లోకి చేంజ్ అయిపోతున్నప్పుడు ఆర్ లిమిట్స్, థీటా లిమిట్స్, ఫై లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ద లిమిట్స్ ఆఫ్ ఆర్ హియర్ ద స్పియర్ can be taken as like this in the three-dimensional 0, 0, 0 a. This denotes radius r equal to 1. Then a can be taken as 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. So here r can be taken as r is from 0 to 1. These are the limits of r and limits of theta. 0 to pi. If we take a semi-sphere, upper part denotes a circle and this radius can be taken as straight line. Then the limits r can be taken as 0 to 180. On the straight line angle is 180 degrees. So 0 to 180. And limits of phi can be taken as 0 to 2 pi for the complete rotation 360 degrees. ఇలా మనము లిమిట్స్ ఆఫ్ ఆర్ 0 to 1, లిమిట్స్ ఆఫ్ థీటా 0 to pi, లిమిట్స్ ఆఫ్ ఫై 0 to 2 pi. ఇంకా మనకి ఇంటిగ్రేషన్ దగ్గర ఇచ్చిన ఫంక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం ముందుగానే. టేక్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ మీన్స్ r sin theta
r sin theta cos phi whole square plus r sin theta sin phi whole square plus r cos theta whole square. This equal to r square sin square theta ఈ హోల్ స్క్వేర్ అన్ని టర్మ్స్కి ఇచ్చేయండి అమ్మా. కాస్ స్క్వేర్ ఫై ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ ఫై ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. దిస్ ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్లోంచి ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీయండి. తీస్తే కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 కదా, ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఆర్ స్క్వేర్ని కామన్ తీయండి. దిస్ ఈజ్ థీటా సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఆర్ స్క్వేర్ని కామన్ తీయండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. అగైన్ ఐడెంటిటీ. సో ఆర్ స్క్వేర్ ఫంక్షనల్ వాల్యూ ఈజ్ ఆర్ స్క్వేర్. ఇవన్నీ ఇప్పుడు మనకిచ్చిన ఇంటిగ్రేషన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ డిజెడ్ అంటే ఆర్ స్క్వేర్ సైన్ థీటా, డిఆర్ ఇంటూ డి థీటా ఇంటూ డి ఫై. లిమిట్స్ ఆఫ్ దీస్ వాల్యూస్. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫై ఈక్వల్ టు 0 to 2 pi ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 to pi. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు r. So r into r square into r square. r power 4 sin theta dr d theta d phi. Integral phi equal to 0 to 2 pi. Integral theta equal to 0 to pi. Sin theta ni ముందుకు రాయండము while integrating with respect to r. Integral r equal to 0 to 1. r power 4 dr d theta d phi. This equal to integral phi equal to 0 to 2 pi. Integral theta equal to 0 to pi sin theta r power 4 integration r power 5 by 5. This is in the form of integral x power n plus 1 by n plus 1. 0 to 1 d theta into d phi. This equal to integral phi equal to 0 to 2 pi. Integral theta equal to 0 to pi sin theta upper limit minus lower limit. This equal to integral phi equal to 0 to 2 pi. Integral theta equal to 0 to pi 1 by 5 into sin theta. Now integrating with respect to theta. This equal to 1 by 5 sin integration minus cos theta with the limits 0 to pi. ఈ మైనస్ని ముందుకు రాయమ్మా. ఇంటిగ్రల్ ఫై ఈక్వల్ టు 0 to 2 pi అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దిస్ ఈక్వల్ టు minus 1 by 5 ఇంటిగ్రల్ ఫై ఈక్వల్ టు 0 to 2 pi cos 180 minus 1 minus cos 0 is also 1. Cos 0 degree 1 cos 180 degree minus 1. Minus 1 by 5 integral phi equal to 0 to 2 pi minus 2 d phi. Minus into minus plus 2 by 5 integral phi equal to 0 to 2 pi 1 d phi. Now integrating with respect to phi. 1 integration of phi with the limits 0 to 2 pi. 2 by 5 upper limit minus lower limit. 2 2s are 4 pi by 5.
థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.